మనిషి చనిపోయిన తర్వాత మన పెద్దలు చెప్పే మాట ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి కింద లేదంటే ఒక్కొక్క ఆత్మ ఒక రకంగా తయారయ్యి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులను లేకుంటే ఇలా రకరకాలుగా పీడిస్తూ ఉంటాయి, లేదంటే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాయని చెప్పే సంఘటనలు ఎన్నో విన్నాం. ఇది ఒక్కొక్కసారి నిజం అనిపిస్తుంటారు. విషయం ఏంటంటే ఒక ఆత్మ మాత్రం ఒక శక్తి రాజకీయ శక్తిగా ఎదిగింది, రాజకీయ శక్తిగా బలపడి ఈ ఆత్మ అధికార పక్షాలను ప్రతిపక్షాలుగా, ప్రతిపక్షాలని అధికార పక్షంగా మార్చేస్తుంది. ఈ రాజకీయ శక్తిగా ఎదిగిన ఆత్మ ఇది గత 10 సంవత్సరాలుగా ఈ ఆత్మ ఏ విధంగా వెళ్ళిపోయింది, ఆ ప్రాణం ఏ విధంగా తీసేశారు అన్నది మాత్రం ఇప్పటికీ తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అనేక మర్డర్లు జరుగుతూ ఉంటాయి కదా, అది ఈ సామాన్యులు లేదా రకరకాల రాజకీయ ఒత్తిళ్లతో జరిగిన మర్డర్లో చంపిన వాళ్ళు ఎవరో, చంపించిన వాళ్ళు ఎవరో ఈజీగానే చాలాసార్లు త్వరగానే దొరికేస్తూ ఉంటారో వాళ్ళకి పడే శిక్షలు పడతా ఉంటాయి. కానీ ఈ మర్డర్ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, ప్రభుత్వాలు మారిన ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పట్టుకోలేకపోతూ ఉన్నాయి. ఇటు సిట్ అధికారులు దీన్ని ఛేదించలేకపోతున్నారు, సిబిఐ అధికారులు ఛేదించలేకపోతూ ఉన్నారు, పోలీసులు ఛేదించలేకపోతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి బంధువులు కూడా ఏం జరిగిందో, ఎలా జరిగిందో కూడా నిరూపించలేనంత టాలెంటెడ్గా చేసిన మర్డర్ ఇది దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను ఎంత కుదిపేసినా కూడా ఆ మర్డర్లు ఆరోపణలో ఎదుర్కొంటున్న వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు, గెలుపొందేస్తున్నారు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసేస్తున్నారు. కానీ కోర్టులు కూడా నివారించి ఇది ఎలా జరిగిందో కూడా కోర్టులు కూడా వీటిని ఏం చేయలేనంత స్థాయిలో జరిగింది ఈయన మర్డర్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వివేకానంద రెడ్డి గారు చనిపోయి అప్పుడే 10 సంవత్సరాల దగ్గరగా అవుతుంది. ఇంకా ఆరోపణలు మీద ఆరోపణలు, ఈ పార్టీ ఆ పార్టీ మీద, ఆ పార్టీ ఈ పార్టీ మీద ఆరోపణలు చేసుకుంటూ, విమర్శించుకుంటూ ఆ మరణాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి అయితే వచ్చేస్తున్నారు. కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ దోషులు ఎవరన్నది పట్టుకోలేకపోతుంది, శిక్షించలేకపోతా ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా, లేదంటే ఈ పోలీసు వ్యవస్థ సరిగా రాజకీయాల ముందు ఈ పోలీసు వ్యవస్థ కానీ, ఈ సిట్ కానీ, ఈ సిబిఐది కానీ ఈ రాజకీయాల కంటే తీసిపోయిందా? రాజకీయాలు వీళ్ళని ఒత్తిడి చేస్తున్నాయా, వీళ్ళ వల్ల రాజకీయాలు ఒత్తిడిలు అవుతున్నాయా? అసలు ఎవరి స్థాయి ఏంటి అర్థం కాని పరిస్థితి. ఇంకా ఈ మరణాన్ని ఎంతకాలం